హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5వ తారీఖు 4వ నెల 2025 సోమవారం ఎలా ఉంది, అదేవిధంగా రేపు ఉదయం 6వ తారీఖు 4వ నెల మంగళవారం రోజు ఎలా ఉంది ఉదయం పూజ అనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సోమవారం, అష్టమి, ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ 1వ పాదంలో జన్మించిన వారికి అంతా శుభమే అంట అండి. 2వ పాదంలో జన్మించిన వారికి శిశువుకే దోషం ఉంటుంది. అదేవిధంగా 3వ పాదంలో జన్మించిన వారికి తల్లికి దోషం అనేది ఉంటుంది. 4వ పాదంలో జన్మించిన వారికి తండ్రికి దోషం అనేది ఉంటుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం అనేది చేయించుకోవాలి. 11 నెలల్లోపే చేయించుకోవాలి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జాతకాలు చూయించుకొని ఇప్పుడు చేయించుకుంటా అంటే అది చేసినా కూడా ఫలితం అనేది ఉండదంట అండి. కాబట్టి 11 నెలల లోపలనే చూయించుకొని దానికి చేయించుకోవాలంట. అది 11 నెలల లోపలనే చేయించుకోవాలంటే, చేయించుకోకుండా దానికి పరిణామాలు అనేవి కూడా చూడాల్సి వస్తుందంట. కాబట్టి కుదిరితే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఇలా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం అండి. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కుదిరితే జపించుకోండి. దేవి అనుగ్రహంతో పాటు రాహుకేతు దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది. ఈరోజు మంచి మాట అండి. ఒక చెట్టు ఉంటుంది, ఎన్నో పువ్వులని అది పూస్తూనే ఉంటుంది. ఎంత పూలను పూస్తున్న కొద్దీ అది అంత అందంగా మారిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అది ఎన్ని పూలు పూస్తే అంత అందంగా చెట్టుకి అనేది కలుగుతుంది. అలాగే ఆకులు కూడా ఉంటేనే అందం అనేది వస్తుంది దానికి. నాకు పూలు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఆ చెట్టు ఆ పూలను వదులుకుంటేనే కాయలు అనేవి వస్తాయి. అలాగే మన మనుషుల జీవితంలో కూడా ఒక మనిషి అహంకారము, అందము ఉండవచ్చు, కానీ నడవడిక, అహంకారం ఉంటే అందంగా కావచ్చు. కానీ కోపము, అహంకారము వదులుకుంటేనే అతడి జీవితంలో ముందుకెళ్ళి బాగుంటాడని ఈ రోజు తెలియజేయడం జరిగిందండి, మంచి మాటగా. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు ఉదయం మంగళవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించండి. వెలిగించి దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. అలా కుదరలేదనుకోండి, ఇంట్లోనే కూర్చొని లలిత సహస్రనామం కానీ దేవి ఖడ్గమాల పారాయణం కానీ చేయాలండి. చేసిన తర్వాత కులదేవతను ప్రార్థించుకోవడం వల్ల ఆపదల నుంచి బయటపడతాము. అదే దేవి ఖడ్గమాల స్తోత్రం చదవడం వల్ల శత్రువుల నుండి రక్షణ అనేది కలుగుతుంది. అదేవిధంగా ఆత్మబలము అనేది కలుగుతుంది. ప్రకృతి నుండి మనకు ఆత్మబలం అనేది లభిస్తుంది. ఇవేవి కుదరలేదనుకోండి, ఇంట్లోనే కూర్చొని ఇంట్లో దేవుడికి ముందైనా నమస్కారం చేసుకోండి. రేపు ఉదయాన్నే ఈ పూజ ఆచరించడం వల్ల మనకు ప్రకృతి అనేది దోహదపడుతుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము. ఎవరైనా రాహుకేతు దోషాలతోటి, సర్పదోషంతో, నాగదోషంతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు సర్పాష్టకము లేదా నాగాష్టకము అనే బుక్ దొరుకుతుందంట, తెచ్చుకొని పారాయణం అన్న చేయండి. దోషం అనేది తగ్గుతుంది. లేదా మీ ఇంట్లో చిన్న నాగపడగ అనేది ఉంటే శివలింగం పైన ఆ నాగపడగను ఉంచి పూజించి అభిషేకం చేసుకోండి. అలా చేసుకుంటే అనుకూలము. అయితే నీలిరంగు తామర పువ్వు దొరుకుతుందంట, అదైనా తెచ్చిపెట్టండి. లేదంటే శ్వేత పుష్పాలనైనా పెట్టి నమస్కరించుకోండి. నాగరాజా, మా కుటుంబంకు మా నుంచి నీకేమైనా ఆపద కలిగి ఉంటే, శాపగ్రస్తులై మేము ఉంటే మేము క్షమాపణ అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము అని నమస్కరించుకొని మాకు ఆ శాపం నుండి విముక్తి కలిగించండి అని నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్షంతలు సమర్పించండి. ఆ తర్వాత పాలని నైవేద్యంగా సమర్పించినవి మన ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలంటే ఇవి బయటి వారికి ఎవరికి కూడా పెట్టకూడదంట. మీరు ఎవరైనా నాగదోషంతో కానీ, రాహుకేతు దోషంతో కానీ, సర్పదోషంతో బాధపడుతుంటే, ఏదైనా శాపగ్రస్తులై ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల దాని నుండి మనకి చాలా అనుకూలంగా ఉంటుందంట. కుదిరితే ఈరోజు సాయంత్రము ఈ దోషాలతో బాధపడుతున్న వారు ఈ పూజని ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.